హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ 8th లెసన్ జీవని అనే లెసన్ని చేస్తున్నాను. జీవని అనే లెసన్ని కవి ఎవరు అంటే డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. దీంట్లో మనం స్పోర్టివ్గా తీసుకొని మనం ఇంకా ముందుకెళ్ళడం కోసమని ఒక వ్యాసం ఇచ్చారు, అది చదువుతున్నాను. అది 2021వ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతోంది. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని సాధించింది. ఆ మహిళే అవని లేఖరా. ఏం పేరు? అవని లేఖరా. ఏ పథకం తను గెలుచుకున్నారంటే బంగారు పథకం. ఏ స్పోర్ట్స్ అంటే ఎయిర్ రైఫిల్ 10 మీటర్స్. భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. తన 11 సంవత్సరాల వయసులో జరిగిన కారు ప్రమాదంలో కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందిన అధైర్యపడలేదు. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. ఎవరిని ఆదర్శంగా తీసుకుంది అంటే అభినవ్ బింద్రా గారిని. అదే విభాగంలో రాణించి 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీని అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డురాదని నిరూపించింది. జీవని రచయిత యొక్క పరిచయం. వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు. మహాలక్ష్మి దేవసహాయం గారు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. జీవని మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలలు రాశారు. జీవని కథ నాటకం రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. తన కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు. ఈ పాఠం వీరి జీవని కథల సంపుటి నుండి గ్రహింపబడింది. ప్రక్రియ కథ. కథ, కథానిక అనేవి 2 పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కథ సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. ఈ లెసన్లో మనకి విసర్గ సంధి ఇచ్చారు. విసర్గ అంటే 0 తర్వాత 2 సున్నాలు ఇట్లా పెడుతుంది, దాన్ని విసర్గ అంటాం కదా. సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరచూ సంధి జరుగుతుంటుంది. ఏ పదాలు? సంస్కృత పదాల మధ్య. అది వేరు రూపాలుగా ఉండడం గమనిద్దాం. దీనికి కొన్ని ఉదాహరణలు. శిరోరత్నము, తపోబలం, పయోనిధి, వచో నిచయం. పై పదాలను విడదీస్తే ఈ క్రింద విధమైన మార్పులు జరుగుతాయి, గమనించండి. శిరో రత్నము, ఇక్కడ రాకి ఓత్నం పొల్లు ఉంది. ఇది ఎలా మారిందో చూద్దాం. శిరో రత్నము, శిరహ ప్లస్ రత్నము. ఓత్వం ఏమైంది? విసర్గగా మారింది. శిరహ ప్లస్ రత్నము. తపోబలం, తపహ ప్లస్ బలం. పయోనిధి, పయః నిధి. వచనో నిచయం, వచః ప్లస్ నిచయం. అకారాంత పదాల విసర్గసకు సే, ష, సాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు ఖ, ఖ, చ, ఛ, ట, ఠ, త, థ, ప, ఫ లు కాగా మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీదున్న విసర్గ
ఓ ఓకారంగా మారుతుంది. ఇంకొన్ని విడదీసి చెప్పాడు మనకి చూడండి. తపః ప్లస్ శక్తి తపోశక్తి. చతుః ప్లస్ షష్ఠి చతుషష్ఠి. నభః ప్లస్ సుమం. పదాలను కలుపగా వరుసగా మనశ్శాంతి, చతుషష్ఠి, నభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి కదా. పై ఉదాహరణల్ని పరిశీలించడం మీదట విసర్గ సంధి 6 విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తుంది. అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమాక్షరాలు క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ప శేషాసాలు కాగా మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది. విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు శేషాసాలు ద్విత్వాలుగా మారుతున్నాయి. విసర్గ మీద క, ఖ, ప, ఫలు వస్తే మార్పు రాదు, అది సంధి ఏర్పడదు. ఎక్కడెక్కడ క, ఖ, ప, ఫ ఇవి వచ్చినప్పుడు సంధి ఏర్పడదు. అంతః, దుః, చతుః, అసిహి, పునః మొదలైన పదాలు విసర్గ రేఫగా మారుతుంది. ఇస్, ఉస్ ల విసర్గకు క, ఖ, పాపాలు పరమైతే విసర్గ ష కారంగా మారుతుంది. విసర్గకు చాచాలు పరమైతే సే కారం, టాటాలు పరమైతే షాకారం, థాలు పరమైతే సకారం వస్తాయి. అలంకారం. క్రమాలంకారం, యథాసంఖ్యాలంకారం. క్రింది ఉదాహరణల ద్వారా క్రమాలంకారాన్ని అవగాహన చేసుకోండి. శత్రువుని, మిత్రువుని, విపత్తుని జయింపుము, రంజింపుము, భంజింపుము. శత్రువుని, మిత్రుని, విపత్తుని జయింపుము, రంజింపుము, భంజింపుము. పై ఉదాహరణను పరిశీలిస్తే శత్రువు, మిత్రుడు, విపత్తు అనే ఈ 3 పదాలు ఉన్నాయి. వరుసగా జయింపుము, రంజింపుము, భంజింపుము అనేవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడింటికి వరుసగా 3 కలిపితే శత్రువుని జయింపుము, మిత్రువుని రంజింపుము, విపత్తును భంజింపుము అని ఏర్పడతాయి. ఈ విధంగా చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. మిగిలిన వాక్యాలను పరిశీలించి అవగాహన చేసుకోండి. వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయనాన్ని చెప్పటాన్ని క్రమాలంకారం అంటారు. వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. గజ కచ్చప మూషికంబులు వనజలభీల ములందు ప్రవేశించాయి. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు.